హలో నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉత్కంఠ ఉన్న తరుణంలో అందరూ చర్చించింది వెస్ట్ బెంగాల్ ఫలితాలు ఎలా ఉంటాయి అని. పశ్చిమ బెంగాల్ ఫలితాలకు సంబంధించి మాత్రమే ఈ దేశంలో ఆసక్తి కనిపించింది. మిగతా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తర్వాత అందరూ అంచనాకొచ్చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కూటమి గెలవడం ఖాయమని, పాండిచ్చేరి, అస్సాంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూటమి రాబోతుందని, తమిళనాడులో మళ్ళీ స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే అధికారంలోకి రాబోతుంది అనేది అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఆల్మోస్ట్ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఒక్క యాక్సిస్ మై ఇండియా తప్ప తమిళనాడు ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్ని డీఎంకే గెలవబోతుంది అంటూ చెప్పాయి. వెస్ట్ బెంగాల్కు సంబంధించి మాత్రం కొన్ని ఎగ్జిట్ పోల్స్ తృణమూల్ నేతృత్వంలో మమత 4వ సారి అధికారంలోకి రాబోతున్నారని చెప్తే, కొన్ని ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతుందంటూ చెప్పాయి. తృణమూల్ కాంగ్రెస్ని ఓడించి వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, ప్రధాని మోదీ, అమిత్ షా అక్కడ పెట్టిన ఎఫర్ట్స్ చూసిన తర్వాత అక్కడ ఫలితంపైనే దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది అనేది మే 4వ తారీఖున దేశమంతా ఎదురు చూస్తుంది. దేశమంతా ఆ రిజల్ట్స్ గురించి చర్చించుకుంటుంది అనుకున్నాం. కానీ అనూహ్యంగా తమిళనాడు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మొత్తం ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సినారియోని మార్చేశాయి. వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుందనే చర్చ కూడా పెద్దగా జరగకుండా పోయింది. కేవలం తమిళనాడులో వచ్చిన సంచలనం గురించే చర్చ చూసాం. తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాలను గెలుచుకునే పరిస్థితి ఉంటుందని ఏ ఒక్కరూ ఊహించలేదు. ఆ మాటకొస్తే విజయ్ కూడా ఊహించి ఉండరు అనే చర్చ తమిళనాట ఉంది. అటువంటి పరిస్థితుల్లో తమిళనాడులో విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇలాంటి వార్త ఖచ్చితంగా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సందర్భంగా సంచలనంగానే చూడాలి. మమతా బెనర్జీ ఎన్నికల ఫలితాల రోజు ఆమె చుట్టూనే మొత్తం రాజకీయాల మొత్తం చర్చ అంతా ఆమె చుట్టూ ఉంటుంది. ఆమె గెలిచినా ఓడినా మమతా చుట్టూనే మొత్తం మీడియా అటెన్షన్ ఉంటుంది అనుకున్న దగ్గర మ్యాన్ ఆఫ్ టుడేగా విజయ్ నిలిచారు. విజయ్ చుట్టూ మొత్తం నేషనల్ మీడియా అంతా, విజయ్ చుట్టూ మొత్తం దేశం అంతా చర్చిస్తోంది. ఇప్పుడు విజయ్ ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తారు, పార్టీ పెడతారనుకున్నప్పుడు విజయ్ ఖచ్చితంగా తమిళనాడు ఎన్నికల్లో సక్సెస్ అవుతారు, ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు అంటూ చాలామంది మాట్లాడుతూ వచ్చారు. అక్కడ అన్నాడీఎంకే జయలలిత మరణం తర్వాత వీక్ అయిపోతూ రావడం, శశికళ, దినకరన్ బయటికి వెళ్ళిపోవడం, పళనిస్వామి నేతృత్వంలో పార్టీకి సంబంధించిన నాయకులంతా కలహాలతో ఉండడం, అలాగే పన్నీర్ సెల్వం బయటికి వెళ్ళిపోవడం, వీటన్నిటి నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీకి సంబంధించిన ఎగ్జిస్టెన్సీ లేదు అక్కడ. కాబట్టి ఆ ప్లేస్ని విజయ్ తీసుకుంటారు. విజయ్ ఆ ప్లేస్ని తీసుకున్న డీఎంకేని ఇప్పుడు ఓడించలేరు, విజయ్ ఒక సెకండ్ ఫోర్స్గా అక్కడ నిలబడతారు అంటూ చాలామంది అంచనాలు వేశారు. కానీ 2 ఏళ్లుగా ఆయన పార్టీ సంబంధించిన యాక్టివిటీ చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు విజయ్కి సంబంధించిన చర్చ ఉన్నప్పటికీ ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ విజయ్ని ఎవరు పెద్ద సీరియస్ కంటెస్టెంట్గా కూడా చూడని పరిస్థితి చూసాం. కేవలం 10-12 స్థానాలు, 4 నుంచి 5 స్థానాలు వస్తాయి అని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. సో ఆ స్థాయిలో అక్కడ విజయ్కి సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఉండబోతుంది, ఇలాంటి చర్చ చూసాం. అటువంటిది ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కౌంట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మొదటి రౌండ్ నుంచి కూడా విజయ్ లార్జెస్ట్ పార్టీగా కనపడుతూ వస్తున్నారు. విజయ్కి సంబంధించిన అభ్యర్థులంతా లీడ్లో కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇది ఖచ్చితంగా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి, ఎగ్జిట్ పోల్స్ ఇంకోటి పేరుతో రాజకీయ విశ్లేషణలు చేస్తున్న వాళ్ళందరికీ ఒక షాక్ని కలిగించే వార్త. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు, ఎగ్జిట్ పోల్స్ కంటే తర్వాత కూడా నేను పర్సనల్గా కొంతమంది చెన్నైకి సంబంధించిన మిత్రులతోటి, జర్నలిస్టుల మిత్రులతోటి, కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట విజయ్కి సంబంధించిన చర్చ ఎక్కువగా ఉంది సార్ అని చెప్పారు. విజయ్కి సంబంధించిన చర్చ ఎన్నికలు ముగిసిన తర్వాత చాలామంది మాట్లాడడం కనిపించింది. తమిళనాడులో యాక్టర్స్ పార్టీలు పెట్టిన సందర్భంగా తెలుగులో కూడా చాలామంది యాక్టర్స్ పార్టీలు పెట్టారు. చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. సో వాళ్ళంతా ఓటుగా కన్వర్ట్ అయ్యే పరిస్థితి ఉండదు, లేదు అలా చూసాం. కాబట్టి తమిళనాడులో కూడా అలా ఉంటుందేమోనని నేనన్న మాటకు వాళ్ళు చెప్పిన మాట. తమిళనాడులో అలా ఉండదు. తమిళనాడులో ఒక యాక్టర్ని చూడడం కోసం బయటికి వచ్చి ఆయన పొలిటికల్ పార్టీ పెట్టినా, ఆయన పొలిటికల్ ప్రసంగం ఇచ్చినా బయటికి వచ్చారు అంటే వాళ్ళంతా ఓటర్లుగానే కన్వర్ట్ అవుతారు. ఇక్కడ వచ్చినట్టుగా కేవలం మీటింగ్లకు వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయే బ్యాచ్లా ఉండరు. తమిళనాడులో వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చారు, ఆ లీడర్ కోసం బయటకు వచ్చారంటే వాళ్ళంతా ఆయనకు ఓటేసే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఓటింగ్ ముగిసిన తర్వాత ఎవరిని అడిగినా విజయ్కి ఓటేసాం లాంటి మాట చెబుతున్నారు అన్నారు. సో వాళ్ళ సంబంధించిన విశ్లేషణ, వాళ్ళకి సంబంధించిన మాటలు విన్న నేను ఇప్పుడు ఈ రిజల్ట్ చూసిన తర్వాత ఏమాత్రం ఆశ్చర్యం అనిపించట్లేదు. ప్రజల్లో అండర్ కరెంట్గా విజయ్ పట్ల సానుకూలత ఉన్నప్పటికీ అక్కడ విజయ్ గెలుస్తాడో లేదో అంటూ మీడియానే ఒక పోర్ట్రైట్ చేస్తూ వచ్చింది. విజయ్ని అసలు సీన్లోనే లేని వ్యక్తిగా క్రియేట్ చేసింది. తమిళనాడులో మొత్తం మీడియా 2 పార్టీలకు సంబంధించిన మీడియాగా ఉంటుంది. అక్కడ న్యూట్రల్ మీడియా లేదు. అన్నాడీఎంకే కొన్ని ఛానల్స్ ఉన్నాయి, సన్ నెట్వర్క్ డిఎంకేని బ్యాకప్ చేస్తూ వస్తుంది. సో మొత్తం ఛానల్స్, మీడియా అంతా కూడా ఆ 2 పార్టీలని ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాయి. విజయ్కి సంబంధించిన చర్చ ఎక్కడా లేకుండా చేశాయి. కానీ విజయ్ ప్రజల్లో ఉన్నారు, అండర్ కరెంట్గా ఉన్నారు, జెన్జీ బ్యాచ్లో ఉన్నారు. దాంతోపాటు తమిళనాడులో గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ట్రయాంగిల్ ఫైట్ జరిగింది.
గతంలో ఇప్పుడు డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే కూటమిలుగా వార్ మనం చూసాం. అలా కాకుండా ట్రయాంగిల్ ఫైట్ అక్కడ జరగడం కూడా విజయ్కి అడ్వాంటేజ్గా నిలిచింది. 2 పార్టీలే ఉన్నాయి ఫైట్లో, విజయ్ లేడు అనుకున్న దగ్గర ఆ 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్న సందర్భంలో విజయ్కి సంబంధించిన కోర్ ఓట్ బ్యాంక్ 30% పైగా ఓట్ బ్యాంక్ ఇప్పుడు కనపడుతోంది. 30% ఓట్ బ్యాంక్ ఆయనకు రావడంతో ఆయన న్యాచురల్గానే కీ ప్లేయర్ అయ్యారు. ఆయన మెయిన్ ప్లేయర్ అయ్యారు కాబట్టి ఈరోజు మొత్తం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చర్చ అంతా విజయ్ చుట్టూ జరుగుతుంది. ఈరోజు మ్యాన్ ఆఫ్ ద డే విజయ్గానే చెప్పుకోవాలి. తమిళనాడు ఎన్నికల ఫలితాలు ఖచ్చితంగా ఒక నెక్స్ట్ జనరేషన్ రాజకీయాలు తమిళనాడులో స్టార్ట్ అయ్యాయని అని భావించాల్సిన అవసరం ఉంటుంది. కరుణానిధి, జయలలిత రాజకీయాలను ఆల్మోస్ట్ 2.5-3 డెకేడ్స్ చూసాం. ఆ తర్వాత స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యారు. అన్నాడీఎంకే శిబిరం వీక్ అవుతున్న నేపథ్యంలో ఒక కొత్త రాజకీయ నేత, కొత్త పార్టీ పేరుతో తమిళనాడు రాజకీయాల్లోకి రావడం ఖచ్చితంగా ఆసక్తిని కలిగించింది. ఆసక్తిని మాత్రమే కాదు, సంచలనాన్ని కూడా సృష్టించింది టీవీకే పార్టీ.